హనుమ ప్రభు శ్రీరాముడు ఎలా తన అవతారాన్ని విడిచాడు, రావణాసుర సంహారం అయిపోయిన తర్వాత నా రాముడు 11,000 ఏళ్ల పాటు అయోధ్యని పరిపాలించాడు. మహావిష్ణువు రాముని అవతారం ఎత్తిన పని దుష్ట సంహారం. ఆ పని అయిపోయాక కూడా ఇంకా రాముడికి అక్కడ పని ఏంటి అని దేవతలందరూ యముడి దగ్గరికి వెళ్లి రాముణ్ణి మళ్లీ విష్ణువుగా వెనక్కి తీసుకురమ్మని పంపారు. హనుమా, నీవు ఉండగా రాముడి వద్దకు యముడు రాగలడా? అవును వానరమా. అందుకే యముడు అయోధ్యకి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి రాముడిని కలిశాడు. నా ప్రభువు ఒక ఉంగరాన్ని తీసి పాతాళలోకంలో పడేశాడు. నన్ను పిలిచి ఆ ఉంగరాన్ని వెళ్లి తీసుకురమ్మని పంపించాడు. మరి పాతాళలోకానికి వెళ్ళావా? ఉంగరం దొరికిందా? నేను ఎంత వెతికినా ఉంగరం దొరకలేదు. నాగులరాజైన వాసుకి వచ్చి ఒక కొండలో వెతకమని చెప్పాడు. నేను అక్కడి వెళ్ళగా అక్కడ ప్రభువు ఉంగరం లాంటి ఉంగరాలు ఆ కొండంతా నిండిపోయి ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, రామావతారం ఎన్నో వేల సార్లు జరిగిందని. ఆయన ప్రాణాలు విడిచేటప్పుడు నన్ను ఇలా పాతాళలోకానికి పంపిస్తున్నాడని తెలుసుకుని బాధపడ్డాను. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.